హాయ్ దిస్ ఇస్ షాల్ని వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. ఆ శ్రీరాముడి కృపతో మరోసారి కళ్యాణాన్ని అయితే చేయిస్తున్నాము. ఎల్లప్పుడూ ఆ రాముడి ఆశీస్సులు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ సీతమ్మ వారి కోసం మన ఇంటి నుంచి కావాల్సిన వస్తువులను తీసుకొని వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడికి సీతమ్మ వారికి స్వయంగా మన చేతుల మీదుగా కళ్యాణం చేయిస్తుంటే మనసు ఉప్పొంగిపోయింది. ఎంతటి అదృష్టాన్ని కలిగించావయ్యా అని మనసులో ఎన్నో కృతజ్ఞత అయితే తెలుపుకున్నాను. ఆ కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా పెద్దల ఆశీస్సులతో చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్క ఆడపిల్ల శ్రీరాముడు లాంటి భర్త కావాలని కోరుకుంటూ ఉంటుంది కదా. ఈ తరం వారికి కూడా ఇలాంటి స్టోరీస్ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నాయి అంటే మన ఇతిహాసాలు ఎంత గొప్పవో చెప్పడానికి ఈ రామాయణం మహాభారతాలే ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు కదా. ఆ రోజు రాత్రి సీతారాముల ఊరేగింపులో పిల్లలు పెద్దలు అందరూ కలిసికట్టుగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. అందులో నేను కూడా ఒక సభ్యురాలైనందుకు చాలా సంతోషం అనిపించింది. నాకు డాన్స్ రాదు, బట్ ఏదో ట్రై అయితే చేశాను. రియాన్షి అయితే హోల్ నైట్ నిద్రపోకుండా తను కూడా ఎంజాయ్ అయితే చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ అనదర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.